మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7:24 నుండి 27 వరకు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచుము. నీ ఉద్దేశ్యములు మీ వాక్యపు వెలుగులో మేము గ్రహించగలిగి మీ ఉద్దేశములోనికి మేము రాగలిగినట్లు, మీ ఉద్దేశ్యములు మా జీవితములో సఫలము అవగలిగినట్లుగా సహాయం చేయ ద్వారా మీరే సంఘము ద్వారా మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఏదైతే మనము చదువుకున్నామో సుపరిచితమైన భాగం ఇది అందరికీ. ఇక్కడ ఇల్లు కట్టుకోవటం గురించి ప్రస్తావిస్తూ యేసు ప్రభువారు ఇద్దరు ఇంటి నిర్మాణకుల్ని ఇక్కడ పరిచయం చేశాడు. ఇద్దరు ఇంటి నిర్మాణకులు అనగా ఇప్పుడు మనం ఉన్న వాడుక భాషలో చెప్పాలంటే బిల్డర్లు. ఇద్దరు బిల్డర్ల గురించి చెప్పాడు. బిల్డర్ అంటే మనకు తొందరగా అర్థమవుద్ది కదా, ఇంటి నిర్మాణకులు అంటే కొంచెం తొందరగా అర్థం కాదు. బిల్డర్లు, ఇద్దరు బిల్డర్ల గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అలాగే 2 ఫౌండేషన్స్ గురించి, 2 పునాదుల గురించి కూడా చెప్తుంటున్నాడు ఇక్కడ. అలాగే 2 ఫలితాలు, రిజల్ట్, చివరి రిజల్ట్ అన్నమాట. 2 ఫలితాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడు అనే బిల్డర్, ఇంకో బిల్డర్ ఉన్నాడు. 26వ వచనం చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇండ్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. చాలు. ఇంకో బిల్డర్ ఎవరైతేనో బుద్ధిహీనుడు. ఒక ఆయనేమో బుద్ధిమంతుడు, ఇంకొక బిల్డర్ ఏమో బుద్ధిహీనుడు. ఇప్పుడు పునాదుల గురించి 2 పునాదులు చెప్పబడుతుంటున్నాయి అక్కడ. 24వ వచనంలో చదవండి. 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేని మీద కట్టుకున్నాడంట? చాలు, బండ మీద. ఏంటి పునాది? బండ అనే పునాది. ఈ మొదటి పునాది. ఇంకో 2వ పునాది 26వ వచనంలో చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇండ్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఇసుక మీద. కాబట్టి 2వ ఫౌండేషన్ ఏంటి? 2వ పునాది ఇసుక. మొదటి పునాదేమో బండ, 2వ పునాది ఇసుక. తర్వాత ఫైనల్గా 2 రిజల్ట్లు వచ్చాయి. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటి? 25వ వచనం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అది పడలేదు. చాలు, అది పడలేదు. సెక్యూర్డ్ అన్నమాట. భద్రపరచబడి కదలకుండా స్థిరముగా ఉన్నది. సెక్యూర్, చాలా సెక్యూర్డ్గా ఉంది.
26వ వచనంలో 27వ వచనం చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అప్పుడు అది కూలబడెను, పడిపోయింది, అది కూలిపోయింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బిల్డర్లు ఇద్దరున్నారు, 2 పునాదులు ఉన్నాయి, 2 రిజల్ట్స్ వచ్చాయి. ఇది మనం గురిపెట్టాలి. మొదటి బిల్డరు పేరు ఏంటంటే బుద్ధిమంతుడు అనే బిల్డర్ ఇతను. ఈ బుద్ధిమంతుడు అనే బిల్డరు ఇతను చేసిన పని ఏమిటి అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఇతను మాన్యువల్ ఒకటి ఉంది, టెక్స్ట్ బుక్ అంటాం దాన్ని. ఆ మాన్యువల్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ని ఇతను ఫాలో అయినోడు. ఎవరితను? బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు అనే ఈ బిల్డరు చేసిన పని ఏంటంటే, మాన్యువల్ని ఫాలో అయ్యాడు, టెక్స్ట్ బుక్ని, గ్రంథాన్ని ఫాలో అయ్యాడు. ఇతను గ్రంథంలో రాయబడిన దాని ప్రకారము ఇతను నడుచుకున్నాడు. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఈ బుద్ధిమంతుడు అనేవాడు చేసిన పని ఏంటంటే, తన దగ్గర మాన్యువల్ ఉంది, తన దగ్గర గ్రంథం ఉంది, ఆ గ్రంథములో ఏమి వ్రాయబడి ఉందో చదివాడు, చదివి వాటిని అనుసరించి నడుచుకున్నాడు. దేని విషయంలో? కట్టడం విషయంలో, నిర్మాణం, ఇంటిని నిర్మించే విషయంలో ఈ బుద్ధిమంతుడు అయి ఉన్న ఈ నిర్మాణకుడు, ఈ బిల్డరు గ్రంథములో వ్రాయబడి ఉన్న దాన్ని విన్నాడు, విని దానిని అనుసరించి నడుచుకున్నాడు. ఇప్పుడు తనకు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ వచ్చింది, నిర్ణయము తీసుకునే సామర్థ్యం అతనికి వచ్చింది. చాలాసార్లు ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటారు. నా జీవితం ఎట్లుంది అట్లుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంచెం ప్రార్థన చేయండి అంటుంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనము ఉన్నాం. ఈ లోకం ఏం చేస్తుంది? మనల్ని కన్ఫ్యూజన్లో తీసుకెళ్తుంది. కన్ఫ్యూజన్తో నిండి ఉన్న ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కన్ఫ్యూజన్తో, ఈ గందరగోళముతో నిండిన ఈ జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎటువైపు వెళ్ళాలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇక్కడే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఇంటెలెక్చువల్స్. అంటే దేవుడు మనకిచ్చిన బుద్ధి, ఇంటెలెక్చువల్స్ అంటే దేవుడు మనకిచ్చిన బుద్ధి జ్ఞానములు. బుద్ధి జ్ఞానములే సర్వ సంపదలు. ఈ బుద్ధి జ్ఞానములను మనము ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏ నిర్ణయానికి రావాలి అనేవి మనము నిర్ణయించుకోవాలి. ఎలా నిర్ణయించుకోవాలి అంటే, ఈ నా మాటలు విని, ఇవి ఫస్ట్ ఏం చేయాలి? ఇవి వినాలి ఫస్ట్. అందుకే మనము ఒకసారి రోమా పత్రికలో మనం వెళ్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చాలు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ బిల్డర్ ఏం చేశాడు? ఇక్కడ మాటలు విన్నాడు. ఏమని రాయబడింది ఇక్కడ? మత్తయి సువార్త 7:24లో కాబట్టి ఈ నా మాటలు విని అని వ్రాయబడింది. ఇక్కడే అందరూ పొరపాటు చేస్తూ ఉంటుంటారు. టీవీ ముందు ఏదైనా సీరియల్ పెట్టండి, పిల్లలకి ఏదైనా గేమ్ పెట్టండి, పక్కన ఎవరు పిలుస్తున్నా కూడా చెవులు పనిచేయవు. అసలు గట్టిగా అరిసి పిలుస్తున్నా కూడా చెవులు పనిచేయవు. దగ్గరకు వచ్చి ప్యాళ్ళు మనం ఒక్కడు బీకితే కానీ అబ్బా ఏంది కొట్టినవు అప్పుడు చూస్తారు.
అంటే లోపల దాంట్లో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ యొక్క చెవులు అటు అప్పగించి ఉన్నారు. అందుకనే పక్కన స్వరాలు ఎంత గట్టిగా స్వరమెత్తి పిలుస్తున్నా కూడా అవన్నీ వినబడవు వాళ్ళకి. ఎందుకంటే వినబడే చెవులు లేవు వాళ్ళకు. ఉన్న చెవులు ఒక్కటే కాబట్టి అవన్నీ ఆ చెవుల యొక్క చెవుల జతను అటు అప్పగించేశారు వాళ్ళు. అటు అప్పగించేశారు కాబట్టి పక్కన వాళ్ళు ఇటు వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకు వినపడదో, చెవులకు ఎక్కవు. దగ్గరకు వచ్చి కదిలిచ్చి కొట్టేదాకా. అయితే ఇక్కడ చెవులు అప్పగించి వినాలి. యేసుప్రభు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తు అనే ఉపమానం గురించి చెప్తూ చెవులు గలవాడు వినుగాక అని మాటలు వదిలాడు. చాలాసార్లు అంటే నాకు చెవులు లేవనా అంటుంటా. అవును, మరి చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు అన్నాడంటే మనకు చెవులు ఉండవు కాబట్టి అన్నాడు. ఎందుకు ఉండవు? దేవుని వాక్యమును వినే విషయంలో చెవులు ఉండవు మనకి. ఎందుకు? మన యొక్క చెవులు ఎక్కువగా దేనికి ట్యూన్ అయి ఉంటాయంటే, దేనితో స్టేషన్ కలపబడి ఉంటుందంటే, స్టేషన్ కలపడటం అంటే ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. రేడియో ఆన్ చేసినప్పుడు, రేడియో స్టేషన్ కలిపినప్పుడు ఆ స్టేషన్కి ట్యూనింగ్ చేస్తాం. దీన్ని సింక్రొనైజ్ అయ్యేటట్టుగా ఇది కలిసేటట్టుగా చేస్తాం. అప్పుడు ఆ యొక్క స్టేషన్కి వస్తున్న మాటలు మనకి వినపడతాయి. మన చెవులు వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట వలన మన చెవులు దేనికి అప్పగించి ఉంటామంటే ఈ లోకపు స్వరానికి అప్పగించి ఉంటాం. ఈ లోకపు స్వరాన్ని ఎక్కువగా వింటుంటాయి మన చెవులు. అందుకే వచ్చి అవునంట కదా, అదట్టంత కదా, ఇది ఇట్టంట కదా, అక్కడ ఇటు జరుగుతుందంట కదా, ఇక్కడ ఇటు జరుగుతుందంట కదా అని చెప్పి లోకపు సమాచారం గురించి, లోకంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు వాటి విషయంలో చాలా అప్డేటెడ్గా ఉంటుంటాం. మంచిదే, ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి దాని ప్రకారం మనం జాగ్రత్త పడాలి కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అంతకంటే మించి, అంతకంటే పైగా దేన్ని తెలుసుకోవాలి మనము అంటే, దేన్ని వినాలి మనం అంటే ఏమని వ్రాయబడింది ఇక్కడ? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం వినాలి. దేన్ని వినాలి? క్రీస్తును గూర్చిన మాటను మనం వినాలి. అందుకే పొద్దున్న లేవగానే తల్లిదండ్రులు పిల్లలకి బైబిల్ చదువుకున్నావా అని అడుగుతారు. ఎందుకు? మన జీవితాన్ని నడిపించేది, మన ఆలోచనలను నియంత్రించేది, మన నడవడిని సరిచేసేది బైబిల్. దేవుని యొక్క వాక్యము మనల్ని పూర్తి కంట్రోల్లో పెట్టి ఈ లోకములో మనము ఏ మార్గంలో నడుచుకోవాలో, ఎలాగ నడుచుకోవాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా మాట్లాడాలో, మన నడవడి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో మనలను తీర్చిదిద్దేది, మనల్ని నియంత్రణలో పెట్టేది దేవుని యొక్క వాక్యం. అందుకే మనకు ఏది అవసరమో ఈ లోకములో మనము ఫ్రూట్ఫుల్గా, మనము ఫలవంతంగా ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించాలి అంటే, దేవుని కొరకు పనిచేయాలి అంటే మనల్ని ఫలవంతము చేసేది దేవుని యొక్క వాక్యము. అందుకే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. ఈ బుద్ధిమంతుడు అనే ఈ బిల్డరు ఇతను చేసిన పని ఏమిటి అంటే, ఎందుకు బుద్ధిమంతుడుగా ఎలా వ్యవహరించగలిగాడు ఇతనంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఇతను విన్నాడు. విని ఏం చేశాడు? నెక్స్ట్ కార్యాచరణలోనికి వచ్చాడు, ప్రాక్టికల్ దాంట్లోకి వచ్చాడు. ఇతను మొదట చేసిన పని ఏంటి? ఇతను విన్నాడు. ఇక్కడే మనం పొరపాటు బైబిల్ చదువుకుంటే నాకేమైనా మార్కులు వస్తాయా, బైబిల్ చదువుకుంటే నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా, నన్ను పట్టుకొని బైబిల్ చదువు అంటావు అని కొన్నిసార్లు మనము గొడవ పెట్టుకుంటూ ఉంటుంటాం. బైబిల్ చదువుకుంటే నీకేం వచ్చిద్దో ప్రాక్టికల్గా అనుభవంలో నీకే అర్థమవుతుంది. బైబిల్ చదువుకోవటం వల్ల, అనగా దేవుని వాక్యాన్ని చదువుట వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన మనకు ఏం జరుగుతుందో ఒకసారి కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో
కి మనం వెళ్తే తెలుస్తుంది మనకు. మొదటి రెండవ చరణం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మొట్టమొదట వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుట, దానిని ధ్యానించుట. ఆనందించుట అంటే ముందు ఇష్టపడాలి. ఆనందించడం అంటే ఇష్టపడటం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? దేని యందు మనము ఇష్టము కలిగి ఉన్నామో దాని యందు మనకు ఆనందము ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. దేని యందు మనము ఇష్టము కలిగి ఉన్నామో దాని యందే మనకు ఆనందం ఉంటుంది. అది నువ్వు దేని యందు నువ్వు ఇష్టపడుతున్నావో అది నీ ఇష్టం. ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం, నీ ఆనందము దేంట్లో ఉందో ఒకసారి ఆలోచించుకో. నీవు దేంట్లో ఆనందిస్తావో దాన్ని ధ్యానిస్తావు. మన ఆనందము దేని యందు ఉన్నది, మన ధ్యాస దాని యందే ఉంటుంది. మెడిటేషన్ అని చెప్పి లోకంలో కొన్ని పదాలు బలుగుతూ ఉంటుంటారు లోకస్తులు. సరే, వాళ్ళకు తెలిసిన మెడిటేషన్ అది వేర్లే. కానీ మనకు తెలిసిన మెడిటేషన్ ఏంటి? దేవుని వాక్యం. మనం మెడిటేట్ చేయాలి. దేని యందు మెడిటేట్ చేయాలి? శూన్యమును కాదు మనం మెడిటేట్ చేయాల్సింది. పాపం లోకస్తులు ఏం చెప్తారు? వాళ్ళు లోకంలో ఉన్నోళ్ళు, వాళ్ళకి తెలియక మంచి కూర్చో, గోడ ఎదురు కూర్చో అంటారు. గోడను చూడు, గోడకే చూడు, గోడ వైపు నీ రెండు కళ్ళు గోడ వైపే చూడు అంటారు. అట్లా అని గోడ వైపే చూసుకుంటూ ధ్యానించి రెండు కళ్ళు అక్కడ చివరికి అక్కడ గోడ దగ్గర నుంచి అక్కడ నీ ఇక్కడ ముక్కు దగ్గర ధ్యాస పెట్టి ధ్యానం చేయంటారు. ఏం వచ్చింది? తలకాయ నొప్పి వచ్చింది లాస్ట్కి. ఎక్కువసేపు నీ ముక్కు దగ్గర ఇక్కడ రెండు కళ్ళు ముక్కు దగ్గర ధ్యానం పెట్టుకుని వాటి వైపు చూసుకుంటూ చూడు, కొంచెంసేపు ఆయన రెండు కళ్ళు నొప్పి పడతాయి, చివరిగా తలకాయ నొప్పి వస్తుంది. అదేం ధ్యానం? శూన్యములో ధ్యానం. అది దేన్ని ధ్యానిస్తున్నావు? శూన్యాన్ని ధ్యానిస్తున్నావు. దాని యొక్క రిజల్ట్ ఏంటి? నువ్వు ధ్యానించింది దేన్ని? శూన్యాన్ని. నీకు వచ్చే రిజల్ట్ ఏంటి? శూన్యమే. నువ్వు వ్యాక్యూమ్ని ధ్యానించినప్పుడు నీకు వచ్చే రిజల్ట్ కూడా వ్యాక్యూమే. చివరికి తేలిన ఫలితార్థం ఏమనగా ఏంది? శూన్యం. కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళు శూన్యంలో ధ్యానిస్తారు, అందుకే వాళ్ళకు దొరికేది శూన్యం. కానీ మనము దేన్ని ధ్యానించాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనకేం దొరుకుతుంది? ఈ దేవుని వాక్యములో ఏమున్నది? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని రాయబడింది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. కాబట్టి ఈ వాక్యమును మనము ధ్యానిస్తున్నామంటే మనము దేన్ని కనుగొంటున్నాం? జీవమును కనుగొంటున్నాం. మనం వాక్యమును ధ్యానిస్తున్నామంటే ఎవరిని ధ్యానిస్తున్నాం? యేసు ప్రభువును ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువునందు ఏమున్నది? జీవమున్నది. యేసు ప్రభువునందు ఏమున్నది? వెలుగున్నది, జీవపు వెలుగు. కాబట్టి నీవు దేవుని వాక్యమును చదివి, దేవుని వాక్యమును విని, దానిని ధ్యానించుట ద్వారా నీకు కలిగేదేంటి? నీవు పొందుకునేది ఏమిటి అంటే జీవపు వెలుగు పొందుకుంటావు, జీవాన్ని పొందుకుంటావు, వెలుగును పొందుకుంటావు. నీ యొక్క బుద్ధి వెలిగింపబడుతుంది. నాకు ఇప్పుడు వెలిగిందండి అంటాం. అర్థమైందా? మన మనస్సులు వెలిగింపబడతాయి. మన మనస్సులు వెలిగించబడినప్పుడు
దేవుని వాక్యానికి అనుగుణంగా మన మనస్సును మార్చుకోవటానికి మనం ఇష్టపడతాం. మన మనస్సును దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవటానికి ఇష్టపడుటలో మన ఆనందం ఉంటుంది. అందుకే కదా మనం పాటలు పాడుకుంటూ ఉంటుంటాం. దేవుని వాక్యం గురించి నా ఆనందం నీవే, నా గానము నీవే, నా జీవము నీవే అని పాటలు పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యములో మనకు జీవమున్నది, దేవుని వాక్యములో మనకు వెలుగున్నది. ఆ దేవుని వాక్యం, ఆ జీవము వెలుగై ఉన్న దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు, అనగా ఆ యేసు ప్రభువును మనం ధ్యానిస్తున్నప్పుడు, యేసు ప్రభు అంటే మళ్ళీ ఒక ఫోటో పెట్టుకొని యేసు ప్రభు ఫోటో ముందు పెట్టేసి ఫోటో వైపే చూసుకుంటూ అటు చేశారంటే మళ్ళీ ఏం దొరకదు, శూన్యమే. యేసు ప్రభు చెప్పింది నా ఫోటో పెట్టుకోండి, ఫోటో వైపే చూస్తూ ఉండండి అనలేదు ఆయన. ఆయన ఏమై ఉన్నాడు? ఫోటో అయి లేడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు? మన కొరకు పాప ప్రాయశ్చిత్తార్థం చేయాలి కాబట్టి, మన పాపములకు శిలువ ప్రాయశ్చిత్తం చేయడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది కాబట్టి, మన కోసం శరీరధారిగా వచ్చి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు చేయాల్సిన కార్యము సంపూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ధ్యానించాల్సిందే యేసు ప్రభు ఫోటోను కాదు, ఒక కట్టె సిలువ ముందు పెట్టుకుని సిలువను కాదు ధ్యానించాల్సింది. సిలువను ధ్యానించు అంటే అర్థం ఏంటి? ఒక కట్టె సిలువ పెట్టుకుని సిలువను ధ్యానించడం అంటే అది కాదు. అక్కడ సిలువను ధ్యానించు అంటే యేసు ప్రభు మన పాపమునకు రావాల్సిన శాపం ఏదైతే ఉందో, శాపగ్రస్తమైన మరణం ఏదైతే ఉందో, సిలువ మరణము, ఆ మన పాపానికి రావాల్సిన సిలువ మరణాన్ని యేసు ప్రభు పొందాడు. కాబట్టి సిలువలో యేసు ప్రభు ఏ విధంగా మరణించాడు, ఎంత బాధను అనుభవించాడు, అది ధ్యానించు అని అర్థం అక్కడ. అంతేగాని కట్టెశిలువ ఒకటి ముందు పెట్టుకొని ఆ కట్టెశిలువని ధ్యానించుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతాం. కట్టెశిలువలో ఏమొస్తుంది? ఏం రాదు. సిలువను ధ్యానించడం అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో ఏ విధంగా మరణం పొందాడో అది ధ్యానించని అర్థం అక్కడ. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఆనందించి, దీని యందు ఆనందించి దివారాత్రములు ఈ వాక్యమునందు ధ్యానించేవాడు వాడేంటంట? ధన్యుడు. తనకప్పుడు కలిగేది ఏంటంటే అతను జీవాన్ని కనుగొంటాడు. అతనికి ఇంకా కలిగేది ఏంటంటే యెహోవా కటాక్షము అతనికి కలుగును, దేవుని కృప అతనికి తోడై ఉంటుంది. మనకు కావాల్సింది ఇదే, జీవం కావాలి, దేవుని కృప కావాలి. దేవుని కృప నీకు కలిగినప్పుడు అప్పుడేం జరుగుతుంది? నీవు చేయనదంతయు సఫలమగును. దీంట్లో ఏముంది? ఇదే సామెతల్లో 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ముందుగా ఏం చెప్తున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచటం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుట, ఇది చేయాల్సింది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుట. ఇక్కడే మనకు తేడా కొడుతుంది. మన ప్రవర్తన యందు దేవుని యొక్క అధికారానికి అంత ఈజీగా మనం ఒప్పుకోం. ఎప్పుడు అప్పగించుకుంటాం అంటే నష్టం కలిగినప్పుడు, అన్నీ నష్టపోయినప్పుడు, ఫెయిల్యూర్ అయినప్పుడు, అన్నిట్లో తప్పిపోయినప్పుడు, అప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పుడు ఒప్పుకుంటాం. అందుకే నష్టం జరగక ముందే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే అది మనకు మేలు. అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. అప్పుడు మనకు దొరికేది మనకు దొరుకుతుంది. బుద్ధిమంతుడు ఈ పని చేస్తాడు. అందుకే బుద్ధిమంతుడు ఎవరయ్యా అంటే ఈ బిల్డర్ పేరేంది? బుద్ధిమంతుడు. బిల్డర్ని ఎందుకు పేరు పెట్టాను ఇతనికి? 127వ కీర్తన 1వ చరణం చదువు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. బిల్డర్ ఎవరు ఇక్కడ? యెహోవా ఇల్లు కట్టించువాడు. అసలు బిల్డర్ ఎవరు? యెహోవా, యేసు ప్రభు.
మన ఇంటి నిర్మాణకుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటే మన జీవితము అనే ఈ ఇంటిని ఎవరయ్యా కట్టించేదంటే దేవుడు. కాబట్టి అసలు బిల్డర్ అయి ఉన్న ఆ బిల్డర్ వైపు ఈ బిల్డర్ చూడాలి. మన జీవితాన్ని ఎవరు కట్టాలి? మనమే కట్టుకోవాలి. మనమే కట్టుకోవాలంటే మన జీవితానికి బిల్డర్ ఎవరు? మనమే. మన జీవితానికి బిల్డరు మనమే అయినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? అసలు బిల్డర్ పైన ఉన్న ఆ బిల్డర్ పైన ఆధారపడాలి. బిల్డర్లకు బిల్డర్ అనగానే మళ్ళీ బాడీ బిల్డర్ అని అడిపోయారు. అసలైన బిల్డరు ఆయన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి మన జీవితాలను కట్టువాడై ఉన్న యేసు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు మనకు ఆయన ఇచ్చేది ఏంటంటే వెలిగిస్తాడు, జీవమిస్తాడు. ఆయన కటాక్షము మన పైన ఉంటుంది, ఆయన అనుగ్రహము మన పైన ఉంటుంది, ఆయన కృప మన పైన ఉంటుంది. నడవాల్సిన త్రోవ ఏంటో మనకు ఆయన చూపిస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నువ్వు నడు అని అంటాడు. మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇటు నడవాలా అని అనుకుంటాం. దేవుని స్వరమును విని, దేవుని మాటను విని, దేవుడు చెప్పిన త్రోవలో కనుక మనం నడుచుకుంటే మన జీవితాల్లో మన జీవితము ఎలాగూ కట్టబడుతుందంటే, అది ఎలాగ పోలి ఉంటుందంటే బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇల్లు. ఆ ఇంటికి ఏమొచ్చిందంట? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇది దేనికి? ఏ పరీక్షకు గురైంది ఇది? ఈ బండ మీద కట్టబడిన ఇల్లు పరీక్షకు గురైంది. ఏ పరీక్షకు? వాన, వరద, గాలి అనే పరీక్షకు గురి అయింది ఇది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నీ జీవితంలో గాలి విసురుతుంది, నీ జీవితం మీద తుఫాను వస్తుంది, నీ జీవితం మీద వరదలు వస్తాయి. ఏం చేస్తుందంట? కొట్టుకొని పోతావా? కాదు, నిలబడతావు, గట్టిగా నిలబడతావు, సెక్యూర్డ్గా నిలబడతావు, భద్రంగా నిలబడతావు. నిన్ను అవి కదల్చలేవు. యోహాను సువార్త 16:33 చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానన్ను. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అనే మాట మీకు చెప్పుట ద్వారా మిమ్మల్ని భయపెట్టాలి అనేది కాదు నా ఉద్దేశం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు మాత్రమే నేను ఈ మాటలు మీతో చెప్తుంటున్నాను. శ్రమ కలుగుతుంది ఈ లోకంలో మీకు. వాన, వరద, గాలి ఎన్ని వచ్చి నీ ఇంటి మీద కొడతాయి. తుఫానులాగా, మన సముద్రపు అలలాగా వచ్చి కొడుతుంటాయి. ఇటు అటు కొట్టబడతావు. సముద్రం అల్ల ఎట్టుంటాయి? అల్ల కల్లంగా ఉంటాయి. ఇటు నుంచి ఒక అలొచ్చి కొడుతుంది, ఇటు నుంచి ఒక అలొచ్చి కొడుతుంది. ఈ రెండు అల్ల కలిసినప్పుడు నీళ్లు పైకి లెగుస్తాయి. ఈ లోకంలో మనం అట్లానే కొట్టబడతాం. అనేక రకమైన పరిస్థితుల్లో మనం కొట్టబడతా ఉంటుంటాం. రకరకాల పరిస్థితుల గుండా మనం కొట్టబడతా ఉంటుంటాం. అనేకమైన సమస్యల చేత ఇటు అటు కొట్టబడతా ఉంటుంటాం. అయితే మనం పడిపోం, ఇరిగిపోం, ధైర్యంగా నిలబడి ఉంటాం. ఎందుకు? మన కింద ఉన్న పునాది ఏంటది? బండ. ఏంటా బండ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. క్రీస్తు యేసు మనకు ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఇక్కడ ఆయన మీద మన జీవితాలను మనము కట్టుకుంటున్నాము. ఇది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి
మన పునాది ఏంటి, మనం పడిపోకుండా నిలబడటానికి మన పునాది ఏమిటి అని చెప్పి చూస్తే ఎవరు? క్రీస్తు యేసు. ఇదే గాలి తుఫాన్లు, ఆకలి, దప్పిక, వస్త్రహీనత ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వచ్చినాయి అరణ్య యాత్రలో వాళ్ళు ఉంటున్నప్పుడు. మన జీవితంలో కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆకలి, దప్పిక, వస్త్రహీనత, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, రకరకాల జీవితంలో వచ్చే సమస్యలు ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా వరదల్లాగా మన మీదకి వస్తాయి, వర్షంలాగా మన మీదకి వచ్చే, గాలి తుఫాన్ లాగా మన మీదకి వచ్చి కొడతా ఉంటుంటాయి సమస్యలు. ఏం చేస్తాం? పడిపోయి కొట్టుకుపోతుందంట? లేదు, ధైర్యంగా నిలబడి ఉంటుందంట. ఎందుకంటే మనం నిలబడి ఉన్న పునాది ఏంటంటే క్రీస్తు యేసు అనే పునాది మీద మనం నిలబడి ఉన్నాం. అపోస్తలుల యొక్క బోధ, దేవుని వాక్యపు పునాది మీద మనం నిలబడి ఉన్నాం. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఆ బండ ఎవరో అక్కడ వ్రాయబడి ఉన్నది. అధ్యాయం 4వ వచనము చివరి భాగం అనమాట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఈ బిల్డరు బుద్ధిమంతుడు ఎలా అయ్యాడంటే, ఈ బిల్డరు తన జీవితాన్ని తెలివిగా మాన్యువల్ని అనుసరించి, అనగా దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన గ్రంథం ఏదైతే ఉందో వాక్యానుసారంగా తన జీవితాన్ని క్రీస్తు అనే బండ పైన అపోస్తలుల్లో స్థాపించిన బోధ, యేసు ప్రభు యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ బండ అనే పునాది మీద ఈ బిల్డర్ తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు. అప్పుడు అతనికి జీవము కలిగింది. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప అతని పైన ఉన్నది. అందుకే యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నీవు నేను దేవుని వాక్యము చేత మన జీవితాల్ని మనం కట్టుకుంటున్నాం. మన ఆలోచనలు, మన మాటలు, మన నడవడి, మన క్రియ, మన సమస్తము, మన జీవితం అంతా కూడా దేవుని వాక్యపు వెలుగులో పరీక్షింపబడుతూ ఉన్నది, పరీక్షింపబడి సరిచేయబడుతూ ఉన్నది ప్రతిదినము, ప్రతిరోజు. రొట్టె ద్రాక్షారసంలో మనం పాల్గొనే ముందు ఎందుకు మనల్ని మనం పరీక్షించుకోవాలి? ఈ కారణమే. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఆలోచన సరిచేసుకోవాలి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న మాటలు సరిచేసుకోవాలి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న మన ప్రవర్తన, మన నడవడి సరిచేసుకోవాలి. అలాగున మనం కట్టబడుతూ ఉన్నాం. క్రీస్తు అనే బండపైన మనం మన జీవితాలు కట్టుకుంటూ ఉన్నాం. ఈలాగు మనము సరిచేసుకోవటం వల్ల, ఈలాగు సరిచేసుకుంటూ మన జీవితాలను మనం కట్టుకోవటం వల్ల మనకు జరిగేది ఏంటంటే దేవుని యొక్క జీవము మనకు సమృద్ధిగా దొరుకుతుంది, దేవుని యొక్క కృప మన పైన నిలిచి ఉంటుంది, దేవుని యొక్క అనుగ్రహంలోనికి మనం ఉంటాం. అప్పుడు దేవుడు మన జీవితాల్ని కడుతున్నాడు, ఆయన అధికారానికి మనల్ని మనం ఒప్పుకుంటున్నాము, అప్పగించుకుంటున్నామని అర్థం. అప్పుడు ఈ లోకములో ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి అట్రాక్షన్స్ వచ్చినా, ఎలాంటి ఆకర్షణలు కలిగినా, ఎవరొచ్చి ఎన్ని మాటలు చెప్పినా మన విశ్వాసములో నుండి మనము కదలము, తొలగిపోము. మన విశ్వాసపు బండ క్రీస్తు యేసులో నుండి మన జీవితాలు తొలగిపోవు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాబట్టి నువ్వు ఏం వింటున్నావు? క్రీస్తుని గురించిన మాట వింటున్నావా, లేకుంటే లోకస్తులు చెప్పింది వింటున్నావా, లోకం యొక్క స్వరం వింటున్నావా? కాబట్టి బుద్ధిమంతుని మనం పోలి ఉండుదుముగాక. తద్వారా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మనం పడిపోకుండా స్థిరులంగా ఉండి దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. శిష్యుల మనస్సులను దృఢపరచుచు. ఎలా దృఢపరుస్తున్నారు? చదవండి. విశ్వాసమందు నిలకడగా ఉండవలెను అని హెచ్చరిస్తున్నారు. తద్వారా ఏమొస్తాయంట?
ఏమొస్తాయి? అనేక శ్రమలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసునందు దృఢంగా కదలని వాడంగా మనం ఉంటామో అప్పుడు వచ్చేది ఏంటంటే, యేసు ప్రభు ముందే చెప్పాడు, అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. మీరు ఎంతగా క్రీస్తు యేసునందు పాతుకుపోయి ఉంటారో విశ్వాసంలో, అంతగా శ్రమలు వచ్చి మిమ్మల్ని కొడతా ఉంటుంటాయి. భయపడమాకండి అంటాడు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాటలంటే, మీకు నా సమాధానము కలుగులాగానే చెప్తున్నాను, మీ యందు నా సమాధానం ఉండునట్లుగా నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటున్నాడు యేసు ప్రభువు. ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయని చెప్పి మిమ్మల్ని నేను దడిపించడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు. మీరు దృఢంగా ఉండాలని, కదలని వారుగా, స్థిరులుగా ఉండాలని విశ్వాసంలో నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీకు నా సమాధానం తోడై ఉంటుంది అంటున్నారు యేసు ప్రభువు. కాబట్టి బుద్ధిమంతుడు ఎలాంటోడంటే, బండ మీద కట్టబడిన ఇంటి లాంటి వాడు. క్రీస్తు యేసు యొక్క మాటలు విని ఆ మాటలను హృదయంలో జీర్ణించుకొని ఆ మాటలను అనుసరించి నడుచుకునేవాడు. తద్వారా అతనికి దేవుని యొక్క జీవము కలుగుతుంది, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప అతనికి తోడై ఉంటుంది. అతను చేసేదంతా కూడా సఫలమవుతుంది, అతనికి మార్గము సరళమవుతుంది ఈ లోకంలో. ఆ విధంగా తన జీవితాన్ని కట్టుకోవాలి. అతడు యెహోవా చేత ఇల్లు కట్టబడేవాడు. నీ జీవితము యెహోవా చేత కట్టబడితే అది నీకు మేలు. నువ్వు అన్నీ అనుభవిస్తావు. మానసికమైన ప్రశాంతత, భౌతిక సంబంధమైన ఆనందము, ఆత్మ సంబంధమైన సంతోషము, శాంతి, సమాధానము అన్నీ అనుభవిస్తావు బుద్ధిమంతునిగా. ఒకవేళ ఆయన మాట నువ్వు వినలేదు అంటే, ఆయన మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే ఎవరిని పోలి ఉంటావు? అది కూడా వ్రాయబడింది, బుద్ధిహీనుని పోలి ఉంటావు. బుద్ధిహీనుడు ఎలాంటి వాడు అంటే, తన ఇంటిని దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు అంట. ఎందుకంటే సోమరపోతూ కష్టపడటానికి, ఎందుకంటే పునాది అంటే తవ్వాలి కదా, పునాది అంటే లోతుగా తవ్వి కట్టాలి. ఈ పునాదులు గినాదులు ఎందుకులే, నాకు సాలు, ఏదో ఒకటి ఇప్పుడు ఉంటే సాలు అని చెప్పి ఉన్న ఇసుక మీదనే కట్టేశాడు. ఏమొచ్చింది? వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఈ బండ మీద ఇల్లు కట్టినోడికి కూడా వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది. ఇసుక మీద కట్టినోడికి కూడా గాలి వచ్చింది, వరద వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ వీడిదేమైంది? ఆ వరదతో పాటు కొట్టుకొని పోయిండు. పడవ ప్రయాణం ఈ లోకంలో ఉంటుంది ఒకటి. ఈ లోకపు పడవ ప్రయాణం, గాలి ఎటు పడితే అటు కొట్టుకొని పోతుంటుంటాడు అన్నమాట. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు, లోకపు మాట వినేవాడు, లోకపు మాటను అనుసరించి ఈ లోకపు మర్యాద చొప్పున నడుచుకునేవాడు అడ్రస్ లేకుండా ఆ లోకపు ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటుంటాడు. నలుగురితో నారాయణలా కొట్టుకొని పోతూ ఉంటుంటాడు. వాస్తవానికి నారాయణ అంటే అర్థము, ఒక పండితుడు చెప్తున్నాడు, నారాయణ అంటే నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములపై ఆసీనుడై ఉన్నవాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. జలములపై ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని. వాస్తవానికి నారాయణుడు అంటే పరిశుద్ధాత్ముడు. కానీ ఈ లోకంలో వీళ్ళు నారాయణ అంటే ఏదేదో పెట్టుకున్నారు వాళ్ళు పేర్లు. ఈ లోకపు ప్రవాహంలో కొట్టుకొని పోతాం, ఈ లోకపు సామెతలాగా, నలుగురితో నారాయణ అనే సామెతలాగా, అది వేరే. కానీ ఇక్కడ నారాయణ అంటే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు, జలములపై అల్లాడుచున్నవాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని మనం ఆశ్రయం చేసుకుంటే మనకు మంచిది. లోకంతో పాటు కొట్టుకొని పోకుండా దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని, పరిశుద్ధాత్ముడిని ఆధారం చేసుకుని జీవిస్తే మనం నిలబడతాం. అయితే ఈ బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, తన ఇల్లు కూలిపోయింది, తన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. కాబట్టి ఈ లోకములో దేవుడు లేని జీవితాన్ని జీవించేవాడు, లోకాన్ని అనుసరించి లోక మర్యాద చొప్పున జీవించేవాడు, వాడు ఈ లోకంలో అన్నీ నాకు ఉన్నాయిలే అని చెప్పి అనుకోవచ్చాము. కానీ ఒక ప్రవాహం వస్తుంది, దేవుని ఉగ్రత అనే ప్రవాహం, దాంట్లో కొట్టుకొని పోతాడు. ఎక్కడ తేల్తాడు? నరకంలో తేల్తాడు. రెండవ మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే,
ఈ బుద్ధిహీనుడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నవాడు బుద్ధిహీనుడుగా ఉంటున్నాడు. తన ప్రయాసంతా కూడా వృధా అయిపోయింది, ఇల్లు కొట్టుకుపోయింది, తన ప్రయాసంతా వ్యర్థం అయిపోయింది. చివరకు తనకు మిగిలింది ఏంటి అంటే నష్టము. ఎక్కడ తేలాడంటే నరకంలో తేలాడు. చూసారా? ఇదేదో సామెత ఒకటి ఉంటుంది కదా, రాజా లాంటి బతికి కుక్క సాగు చచ్చాడనే సామెత ఒకటి ఉంటుంది చూడండి. అలాగైపోద్ది మన బతుకం. ఏ ఉపయోగం? దేవుడు లేని జీవితము, రాజా లాంటి బతికినా అని చెప్పుకుంటుంటే ఏం ప్రయోజనం? దేవుడు లేని బతుకు. లాస్ట్కు చచ్చే చావు ఎలాంటిదో తెలుసా? ఏం చావు అది? చూడండి, ప్రకటన గ్రంథం. పాపం కుక్కతో పోలుస్తున్నారు కానీ కుక్క కంటే ఎక్కువ అది బరిదారుణం. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచ్చినారు. ప్రకటన 20:14-15. బుద్ధిహీనుడికి మిగిలేది ఏంటి అంటే నష్టము. ఏమి నష్టం అంటే చూడండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. రెండవ మరణము, అగ్నిగుండము, నరకాగ్ని. ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్లు కనబడని ఎడలాడ తన రిజల్ట్ ఏంటి? ఫైనల్ కంటే రెండవ మరణాన్ని పొందుకుంటాడు. అగ్నిగుండము, ఆరని అగ్ని, చావని పురుగు. అది తనకు ఫైనల్గా దొరికేది ఎవరికి? బుద్ధిహీనునికి. తన జీవితాన్ని దేవుని వాక్యాన్ని అనుసరించి కట్టుకోకపోవటం వల్ల తనకు వచ్చే నష్టము, తీరని నష్టము, కోలుకోలేని నష్టము, ఇర్రివర్సబుల్ లాస్. తిరిగి దాన్ని రివర్స్లోకి తేలేం. మళ్ళీ నీ జీవాన్ని తిరిగి సంపాదించుకోలేవు, నీ ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోలేవు. నరకాగ్ని పాలు చేసుకుంటావు, మళ్ళీ బయటికి రాలేవు. లోకం చెప్తుంటుంది సామెత, చచ్చిపోయి మళ్ళీ పుడతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, సైకిల్ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంటావు. తిరుగుతారు, బాగానే ఎక్కడ తిరుగుతారు తెలుసా? నరకంలో తిరుగుతుంటారు. నరకంలో పైకి కిందికి తేలుతూ ఉంటాడు, మునుగుతూ ఉంటాడు, తేలుతూ ఉంటాడు. దేంటో ఆ అగ్నిలో. దానికి కింద అడుగు బాటం ఉండదంట, దానికి పిట్లెస్, బాటంలెస్, దానికి అడుగు ఉండదు కింద, అంత అగ్నియే. దాంట్లో నీ మునిగి తేలుతూ ఉంటుంటాడు సైకిల్ చక్రంలాగా. అక్కడ తిరుగుతూ ఉంటావు. అప్పుడు తెలుస్తుంటుంది అక్కడ ఏ జన్మం, ఎన్ని జన్మలు ఎత్తావు అంటుంటారు కదా. ఎన్నో జన్మలు ఎత్తి చెప్తూ ఉంటుంటారు. అవన్నీ అక్కడ కనిపిస్తుంటాయి నీకు ఎన్ని జన్మలు ఉన్నాయో. ఏ జన్మ లేదు, ఒకటే జన్మ, భౌతిక జన్మ. రెండవ జన్మ ఆత్మ సంబంధమైన మారు మనసు అనుభవం అనే జన్మ, రక్షణ అనుభవంతో కూడిన రెండవ జన్మ. అంతే, అంతకు మించి ఇంకేం లేవు. కాబట్టి లోకపు స్వరాన్ని విని, లోకపు సామెతలు విని, లోకపు సిద్ధాంతాలు విని నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోమాకు, నష్టపరుచుకోమాకు, బుద్ధిహీనుని వలె ఉండమాకు. విలువైన జీవితాన్ని దేవుని మాటలు విని, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టు ద్వారాగా జీవాన్ని పొందుకో. దేవుని వెలుగును పొందుకొని దేవునిలో జీవించు. దేవుని కృపకు పాత్రుడవు. ప్రభు ఆ విధంగా మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ మాట విని, నీ మాటను అనుసరించి నడుచుకొనుట ద్వారా మా జీవితాలను కట్టుకునే వాళ్ళంగా, దేవుని వాక్యపు వెలుగులో మేము మా జీవితాలను కట్టుకునే వాళ్ళంగా, బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండేవాళ్ళంగా మేము ఉండుటకు సహాయం చేయండి. తద్వారా క్రీస్తు యేసు అనే బండపైన మా జీవితాలు ఆయన వాక్య వెలుగులో కట్టుకున్నట్టు ద్వారా మేము భద్రంగా ఉంటాం. ఈ లోకపు ఎలాంటి సమస్యలకు మేము పడిపోం, కొట్టుకొని పోం. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి జీవిస్తాం. ఎంత గాలి, తుఫాన్లు, వరదలు మా జీవితంలో ప్రవహించినా వచ్చినా అన్నిటికీ తట్టుకొని నిలబడి అనేక శ్రమలు అనుభవించి మేము పరలోకానికి చేరాలి అని అపోస్తల కార్యములు 14:22లో మీరు చెప్పిన ప్రకారం విశ్వాసములో మేము
స్థిరులుగా ఉండి బుద్ధిమంతుల వలె మీ మాట విని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయమని, మా జీవితంలో మేము నష్టాన్ని తప్పించుకునే వాళ్ళంగా, నరకాగ్నిని తప్పించుకునే వాళ్ళంగా మీ కొరకై విధేయులమై జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.